ఛానల్లోకి తిరిగి స్వాగతం అండి. సింహరాశి వారి జాతకులు ఈ రోజు గడవడం చాలా కష్టం, అత్యంత దారుణమైపోతుంది. సాయంత్రం 5 గంటలు దాటాక ఒక ఊహించని విపత్తు కూడా కలగబోతుంది. ఏం జరగబోతుందో మీకు తెలిస్తే ఖచ్చితంగా షాక్ అయిపోతారు ఈ రాశి జాతకులు. ఈ రోజు గడవడం ఎందుకు కష్టమో, ఏం చేస్తుంది ఆ స్త్రీ అంటే ఒక స్త్రీనే ఇదంతా చేస్తుంది, ఎలా ఉండబోతుంది, ఎటువంటి ఫలితాలు ఈ రోజు దక్కబోతున్నాయి తదితర అన్ని వివరాలు వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది. మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును. అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును. విద్యలో నైపుణ్యత లేకపోవడం, ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావడం, భార్యాభర్తల మధ్య సమస్యలు రావడం, ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు రావడం, ఆర్థిక సమస్యలు ఏర్పడటం, మనశ్శాంతి లేకపోవడం, స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడును. నమ్మకంతో గురువు గారికి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం తెలుసుకోండి. గురూజీ శివరామరాజు గారు. ఫోన్ నంబర్ 9347032026. ఈ రోజు గుర్తు పెట్టుకోండి, నూతన పనులకు శ్రీకారం చుట్టొద్దు. నూతన అలవాట్ల విషయంలో జాగ్రత్త, చెడు వ్యసనాల విషయంలో జాగ్రత్త. ఎవరితో చిట్చాట్లు పెట్టడం, చర్చా గోష్ఠుల్లో పాల్గొనడం, సమయాన్ని వృధా చేసుకోవడం, సమయం గడపడం కోసం శత్రువులతో స్నేహితులు అనుకుని సమయాన్ని గడపడం జరుగుతుంది. ఈరోజు అన్నింటా అప్రమత్తంగా ఉండండి. ముఖ్యంగా ఈ రాశి జాతకులు మీరు స్త్రీలు అయినా పురుషులు అయినా స్త్రీల పట్ల అప్రమత్తంగా ఉండండి. ఈ రోజున ఒక స్త్రీ మీ రోజంతా కూడా, మీ సమయం అంతా కూడా నాశనం చేయడమే కాకుండా ఎన్నో ఇబ్బందికర ఫలితాలు సృష్టించేస్తోంది. పెద్ద పెద్ద సమస్యలు ఈ రోజున కంటి ముందు కనిపిస్తాయి, కానీ ఆ సమస్యల్లో మీరు దిగకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోండి. కంటి ముందు కనిపించే ప్రతిదీ నిజం కాదని గుర్తుంచుకోండి. కంటికి ఏదైతే ఈ రోజు ఇంపుగా కనిపిస్తుందో వాటి నుండి దూరంగా ఉండండి. అనవసరపు ఖర్చుల జోలికి వెళ్ళొద్దు. అలాగే ఎవ్వరికీ సాయం చేయొద్దు. ఏ విధమైన సాయాన్ని కూడా అస్సలు చేయొద్దు. మాట సాయమైనా, చేత సాయమైనా, ధనం సాయమైనా, లేదా ఎవరికైనా తోడుగా ఇక్కడి వరకు రమ్మంటే దూర ప్రయాణాలు చేయడానికి వెళ్ళడానికైనా ఈ రోజు సాహసించొద్దు. మీ యొక్క సమయం అంతా కూడా ఒంటరిగా మౌనంగా ఉండిపోండి. మీ పనులు మీరు చేసుకోండి. ఎదుటి వారి పనిలో జోక్యం కూడా చేసుకోవద్దు. ఇదంతా రాహు గోచార స్థితి సరిగ్గా లేకపోవడమే ఇందుకు మూల కారణము. ఈ రోజున మరి ముఖ్యంగా శాంతం లేదా ప్రసన్న వదనం ఇలాంటి భావాలతో కూడిన పేరు వచ్చిన ఒక స్త్రీ మీ యొక్క జీవితాన్ని సర్వనాశనం చేసేందుకు కంకణం కట్టుకుంది. ఆ యొక్క స్త్రీ ఏం చేస్తుందంటే లాభాపేక్ష కలిగిన దారులను మీకు చూపిస్తుంది. ఆదాయం వస్తుందని కానీ, లేదా మీకు సంతోషం కలుగుతుందంటూ మభ్య పెడుతుంది. ముఖ్యంగా ఆ యొక్క స్త్రీతో జాగ్రత్త. వారు చెప్పే ఏ విషయంలో అయినా తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. పెట్టుబడులు పెట్టడం, నూతన కార్యాలు మొదలు పెట్టడం మిమ్మల్ని నూతన దిశగా అడుగులు వేయిస్తుంది. తత్ఫలితంగా మీకు లాభం కలుగుతుందంటూ పదే పదే మిమ్మల్ని ప్రేరేపిస్తుంది ఈ స్త్రీ. కావున ఈ యొక్క స్త్రీ మాటల వలయంలో అస్సలు పడవద్దండి. ముఖ్యంగా ఈ జాగ్రత్తలు పాటిస్తే మీ జీవితం చాలా మారిపోతుంది. ఈ రోజున మాత్రం మీరు మీ యొక్క పనులు ఇతరుల మీద ఉంచడము, అంటే మనం పని చేసేటప్పుడు అశ్రద్ధ వహించి మన పనిని ఎదుటి వారికి అప్పచెప్పడం లాంటివి చేస్తూ ఉంటాము. ఇలా చెయ్యొద్దు. ఏదైనా ముఖ్యమైన పని అయితే ఆఖరికి కుటుంబ సభ్యులను కూడా నమ్మవద్దు. తస్మాత్ జాగ్రత్త. నిత్యము కూడా శివ భగవాను స్మరించడం మీకు మేలు కలగచేస్తుంది. అంతేకాకుండా వీలైతే కుటుంబం మొత్తాన్ని తీసుకుని శివాలయానికి వెళ్ళండి. మీ చేతులతో పరమశివునికి నీటితో అభిషేకం చేసినా చాలు, మీ కష్టాలు చెప్పుకున్నా చాలు, శివ భగవానుడు మీ కష్టాలను తప్పక తొలగించేస్తాడు. ముఖ్యంగా సింహరాశి వారి జాతకులు చేస్తుంది తప్పిదం ఏమిటంటే భగవంతుణ్ణి నమ్ముతారు, కానీ జరిగే అద్భుతాన్ని నమ్మరు. నా కష్టం తొలగిపోతుందా, అలా జరగదేమో, జరుగుతుందో లేదో అన్నట్లుగా సంకోచంగా ఉంటారు. ఇలా అస్సలు చేయొద్దండి. భారం మొత్తం భగవంతునిపై వేయండి. మీ మంచి మనసు, మీరు చేసిన పుణ్య కార్యాల ప్రతిఫలితం తప్పక మీపై ఉంటుంది. అంతా మంచే జరుగుతుంది. శుభం భూయాత్.